తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో 17వ పాసరంలోని విశేష అర్థాన్ని తెలుసుకుంటున్నాము. నందగోపుడు ఆచార్యుడు యశోదమ్మ మంత్రము అని తెలుసుకున్నాము. అదే పాసురంలో ఆండాళమ్మవారు బలరాముణ్ణి కూడా లేపుతుంది. అంటే బలరాముడు దేనికి చిహ్నము అంటే భగవత్ శేషత్వానికి చిహ్నము. కానీ ఆ పరమాత్మని చేరే ముందు మనం అందరము కూడా భాగవతోత్తములందరినీ ఆశ్రయించి ఆ భాగవతోత్తముల ద్వారా పరమాత్మని పొందాలి అని చెప్పి ఆండాళమ్మవారు ఈ పాసురంలో ముందుగా బలరాముణ్ణి ఆశ్రయించింది. ఈ విషయం కూడా మనకి శ్రీమద్ రామాయణంలో కనిపిస్తుంది. గుహుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు, విభీషణుడు మున్నగు వారందరూ కూడా రామచంద్రస్వామిని ఆశ్రయించక ముందు లక్ష్మణస్వామిని ఆశ్రయించి లక్ష్మణస్వామి ద్వారా రామచంద్రస్వామిని ఆశ్రయించారు అని చెప్పి మనకి భాగవత శేషత్వము చాలా ప్రధానము. భగవత్ శేషత్వము కన్నా భాగవత శేషత్వమే చాలా గొప్పది. ఆ భాగవత శేషత్వములోనే భగవత్ శేషత్వము కూడా ఉంది అని చెప్పి ఈ 17వ పాసురంలో అండలమ్మవారు తెలియజేస్తోంది. జయ శ్రీమన్నారాయణ.